హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఆ మధ్య మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఆయన చాలా బహిరంగమైన వ్యాఖ్యానించారు. సో తన బలమేందో అందరికీ తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలంతా ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ వివాదం అక్కడితోనే ముగిసిపోలేదు. ఆయన ఆల్రెడీ పిసిసి కమిటీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా వచ్చి వివరణ ఇచ్చారు. ఆ వివాదానికి కొనసాగింపుగానే పుటకో పార్టీ మారిన చరిత్ర మంత్రి కొండా సురేఖదని, నేను కూడా పార్టీలు మారి ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడినని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేశాను. 12 ఏళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేను అయ్యానని మంత్రి సురేఖ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎవరైనా అదృష్టం ఉంటేనే గెలుస్తారు, దురదృష్టవంతులు ఓడిపోతారు. సురేఖ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. వరంగల్ జిల్లాకు తల్లిలాంటి బాధ్యత పోషించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యేలతో పంచాయతీలు పెట్టుకోవడం సరికాదని ఆయన గట్టిగానే వ్యాఖ్యానించారు. తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు ఇంకా ఏ స్థాయికి పోతాయి, అది ఎక్కడి దాకా దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకనంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే మంత్రివర్గంలో పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికే పార్టీలో మన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడు మీద వరంగల్ నేతలు మాట్లాడడం, ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్